ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూరా వాడవాడల్లా మండపాలు ఏర్పాటు చేసి గణపతికి పూజలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఎల్లమ్మ బజార్లో 45 ఫీట్ల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్లోనే అతిపెద్ద గణపతిని చూడటానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వస్తున్న పరిస్థితి నెలకొంది. వరంగల్ బడా గణేష్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. విజ్ఞానం గణేష అంటే అడ్డంకులు తొలగిపోవడం. ఏ పని చేయాలన్నా కూడా మొదటగా నిర్వహించే పూజ గణనాథునికే. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,300 చోట్ల ఇప్పటికే గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మొత్తం 7,300 గణపతి మండపాలు పూర్తిగా ఏర్పాటు చేసి ఇప్పటికే పూజలు కూడా తొలి పూజ కూడా గణనాథునికి అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎల్లమ్మ బజార్లో ఉన్న 45 ఫీట్ల గణపతి దగ్గర ఉన్నాం. ఇక్కడ రెండోసారి ఇక్కడ 45 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు కూడా ప్రారంభమైన పరిస్థితి. గత సంవత్సరం కూడా ఇక్కడ 46 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించి నిమజ్జనం కూడా ఇబ్బందులు కాకుండా ఇక్కడే నిమజ్జనం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం మనం మెగా9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బంగారు వర్ణంలో దర్శనమిస్తున్న గణపతిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ తొలి పూజ కూడా ఇక్కడ నిర్వాహకులు గణనాథునికి అందించిన పరిస్థితి. ఇక్కడ పూజ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ హారతి కార్యక్రమం, నైవేద్య వితరణ కూడా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ భారీ గణనాథుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, త్రినగరితో పాటు మహబూబాబాద్, జనగామ, ములుగు, హన్మకొండ, కాజీపేట ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే చాలా చోట్ల ఇప్పటికే గణనాథుని ప్రతిష్ఠించారు. పూజలు కూడా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ బడా గణేష్ ను దర్శించుకొని సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరాల్లో వాళ్ళు గణనాథుని బంధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏరియాలో మొదటిసారి 45 ఫీట్ల వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఏ విధంగా ఉందండి? బాగుందండి వినాయకుడు. మాది ఇక్కడనే వరంగల్. వినాయకుడు వెనకాలనే మా ఇల్లు. బాగుంది. ఇవి లాస్ట్ 2 years నుంచి బాగా చేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ 40 ఫీట్స్ వినాయకుడు, ఇప్పుడు 45 ఫీట్స్ వినాయకుడు. బాగుంది. లాస్ట్ ఇయర్ ఏమో బ్లాక్ కలర్ ఉండే, ఇప్పుడు గోల్డ్ కలర్ పెట్టారు. చాలా అట్రాక్టివ్ ఉన్నది. పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు. ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రదర్శించడం కొంచెం ఇరుకగలి ఇబ్బంది ఏం లేదు. చాలా కేరింగ్ తీసుకున్నాడు మనోడు సంజన్న. చాలా కేరింగ్ తీసుకొని దారి కూడా ప్రతి పబ్లిక్ ఇబ్బంది పడకుండా చాలా ఇల్లు కూడా ఉంటే దాన్ని కట్ చేయించుకొని బాగా చేశాడు. చాలా అంటే చాలా గ్రేట్. అసలు మన వరంగల్ ఇంత పెద్ద వినాయకుడు చాలా అదృష్టం. వరంగల్ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నాడు. మనం ఎక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని చూడాలంటే ఖైరతాబాద్ పోయే శ్రమ తప్పి వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులందరూ ఈ భాగ్యం కల్పించిన సంజయ్ గారికి, ఈ ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞత తెలుపుతూ, ఈ మాది కూడా ఎల్లం బజారే. ఈ వరంగల్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి వీళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉన్నది. మనకు ఎక్కడో హైదరాబాద్ పోయి చూడవలసిన పరిస్థితి లేకుండా మన వరంగల్నే, మన జిల్లాలోనే ఇది చేసిన మనకు చాలా. గత లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ సేమ్ ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఈసారి కూడా చేసిండు. అంటే ఈ వ్యవహారం ఈ 9 రోజుల పాటు ఇక్కడ కోలాహలం ఎలా ఉంటుంది? అది ఇక మనకు చెప్పడానికి అలివి లేదు. అది ఎందుకంటే మనకి ఇక్కడ జాతర కంటే సమ్మక్క సారక జాతర ఎట్లా ఉంటుందో ఇక్కడ అట్లా ఉంటది. నిత్య ప్రసాదాలే కానీ పులిహోర రోజు ఇక్కడ ప్రసాదం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మంచి అదే అనుకోకుండా వచ్చినాం మేము. మంచిగా ఉన్నది. చాలా మంచిగా ఉన్నది నాకు. ఈసారి మాకు వరంగల్ లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. 45 ఫీట్ల వినాయకుడిని ఇక్కడ పెడతారని చెప్పి మేము ఎప్పుడు ఊహించలేదు. ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద భారీ గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందని స్థానికులు కూడా చెప్తున్నారు. భిక్షపతితో రాము, మెగా9 టీవీ వరంగల్.